అందరూ బాగున్నారా? ఈ పురాణం పండ శ్రీనివాస్ గారు శ్రీమాలిక అనే ఒక సంపుటీకరించిన ఓ స్తోత్ర సముదాయాన్ని ఈ పుస్తకంలో నిక్షిప్తం చేశారు. అది నాకు యాదృచ్ఛికంగా మా చుట్టాల వాళ్ళు ఎవరు పోతే వాళ్ళు వీటిని జ్ఞాపకంలాగా పంపించారు, మాకు అందించారు. దానిలో ఒక అలర్ట్నెస్ కోసం హై అలర్ట్ చాలా బాగా అనిపించింది, మీ అందరితో పంచుకోవాలనిపించింది. దీని శీర్షిక పేరు ఏంటంటే స్తోత్రంది తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మంచి సంపుటీకరణం. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. తల్లి తండ్రి బంధువులు అన్నదమ్ములు ఐశ్వర్యం ఇల్లు ఇవన్నీ మిథ్య అనేదే నిజం. నిజానికి ఇవేవీ లేవు. కాబట్టి మానవులారా జాగ్రత్తగా ఉండండి. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. వృద్ధాప్యం భార్య సంసారం ఇవన్నీ ఈ జన్మంతా దుఃఖభరితమే. ఇవి తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. కాబట్టి మానవులారా జాగ్రత్తగా ఉండండి. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరా జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కామం క్రోధం లోభం మొదలైన అషడ్వర్గాలన్నీ మనలోని జ్ఞానమనే విలువైన రత్నాల్ని దొంగిలించడానికి ఈ దేహంలో దాగి ఉన్న దొంగలని తెలుసుకోవాలి. కాబట్టి మానవులారా జాగ్రత్తగా ఉండండి. ఆశయ బధ్యతే లోక కర్మణ బహుచింతయ ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈ మనుషులు ఎప్పుడూ ఏదో ఒక ఆశకు కర్మకు కట్టుబడి ఏవేవో ఆలోచనలతో జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఆయుర్దాయం తరిగిపోతుందనే విషయాన్ని అస్సలు గమనించరు. కాబట్టి మానవులారా జాగ్రత్తగా ఉండండి. సంపద స్వప్న సంకాశ యవ్వనం కుసుమోపమం విద్యుత్ చంచలం ఆయుషం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. మన సంపదలన్నీ ఒక స్వప్నం లాంటివి, అంటే అశాశ్వతాలు. యవ్వనం అనేది ఒక పువ్వుతో సమానం, అంటే ఎప్పుడు వాడు రాలిపోతుందో తెలియదు. అలాగే ఆయుష్ కూడా మెరుపుతీగల చంచలమైంది. కాబట్టి మానవులారా జాగ్రత్తగా ఉండండి. క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం జీవిత మావయో యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ధనం బుద్ధి జీవితం ఇవన్నీ క్షణభంగురాలు. మనం ప్రాణాల్ని తీసుకువెళ్ళడానికి వేచి ఉన్న యముడు అస్సలు ఏమాత్రం దయ చూపడు. కాబట్టి మానవులారా జాగ్రత్తగా ఉండండి. యావత్కాలం భవేత్ కర్మ తావత్ తిష్టంతి జంతవ తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్రకా పరివేదన. ఈ చరాచర సృష్టిలో తమ కర్మబంధం ఎంతవరకో అంతవరకే ఈ ప్రాణులు జీవిస్తాయి. ఆ కర్మబంధం వీడగానే మరణం తప్పదు. జనన మరణాలు జీవుని ధర్మం. ఎందుకు దుఃఖించడం ఎందుకు? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి తత్రకా పరివేదన. గత జన్మ రుణానుబంధం ఉన్నంతవరకే భార్య పిల్లలు ఇల్లు పశువులు మనతో ఉంటాయి. బంధం తిరగానే ఇవన్నీ నశించిపోతాయి. ఎందుకు దుఃఖించడం ఎందుకు? పక్వాని తరుపర్ణాని పతంతి క్రమశో యథ తథైవ జంతవః కాలే తత్రకా పరివేదన. చెట్టుండి పండిన ఆకులు ఏకంగా ఎలా రాలిపోతాయో అలాగే ఆయు తీరిన ప్రాణికి మరణం తథ్యం. ఇందుకు దుఃఖించడం ఎందుకు? ఏకవృక్ష సమారూఢ నానాజాతి విహంగమా ప్రభతే క్రమశో యాంతి తత్రకా పరివేదన. చీకటి పడుతుండగానే ఎన్నో రకాల జాతుల పక్షులు ఒకే వృక్షాన్ని చేరతాయి. చీకటి పడగానే ఆ వృక్షంపైనే విశ్రమిస్తాయి.
తూర్పు తెల్లవారగానే ఆ పక్షులన్నీ వృక్షాన్ని విడిచిపెట్టి తమ తమ ఆహార సంపాదనకై ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. అలాగే కాలం ఆసన్నమైనప్పుడు బంధువులతో కూడిన మనిషి కూడా తన శరీరాన్ని, ఇంటిని, బంధువులను విడిచి వెళ్ళిపోతాడు. ఇందుకు దుఃఖించడం ఎందుకు? ఎంత అద్భుతంగా ఉందండి ఇది. మనం దక్షిణామూర్తి శ్లోకంతో ముగింపు చేసుకుందాం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవా అద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమః. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఓం నమః శివాయ.